నమస్తే, నా పేరు కొల్లారం టి నిరంజన్ యాదవ్. నేను ఉస్మానియా యూనివర్సిటీ బీసీ జేఏసీ జాక్లో మెంబర్ని. అదేవిధంగా ఈరోజు బీసీ బిడ్డలకు, తెలంగాణలో ఉండే బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతున్న విధానాన్ని మేము గత 10 రోజుల నుంచి పూనుకున్నాము. ఈరోజు బీసీ బంధు సక్సెస్ అయినందుకు ప్రతి ఒక్క తెలంగాణ విద్యార్థులకు, ప్రజలకు నమస్కారాలు. ఎందుకంటే గత 75 ఏళ్ల నుంచి కూడా మన హక్కులను అడగడానికి కూడా ఒక్కడు కూడా ముందుకు రాని దౌర్భాగ్య స్థితి మన తెలంగాణలో ఉండే బీసీ బిడ్డలారా ప్రతి ఒక్కరు చైతన్యం కాండి. ఇదే మన ఉద్యమం, ఇదే మన హక్కుల కోసం పోరాడుతున్నాం. ఈరోజు తెలంగాణలో మరో ఉద్యమం మొదలైంది. అది మన హక్కుల కోసం, మన యొక్క రిజర్వేషన్ల కోసం ఈరోజు మనం పూనుకున్నాం. వాటిలో భాగంగానే ఈరోజు మొదటిగా బీసీ బంధు ప్రయత్నించడం, దాంట్లో భాగంగా ఈరోజు సక్సెస్ అయినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు. అదేవిధంగా గత వారం రోజుల నుంచి బీజేపీ పార్టీ చెప్తున్నది సనాతన ధర్మం అని, ఆర్ఎస్ఎస్ చెప్తున్నది. ఆర్ఎస్ఎస్ జెండాలు పట్టడానికి కాదు బీసీ బిడ్డలు ఉండేది, ఆర్ఎస్ఎస్ యొక్క కట్టెలు పట్టుకోవడానికి కాదు బీసీ బిడ్డలు ఉండేది. ఆర్ఎస్ఎస్ వాళ్ళ గుండెల్లో గురుమం తినడానికి, కట్టెలను పుట్టడానికి మాత్రమే ఈరోజు బీసీ బిడ్డలు ఉండదనేది. అదేవిధంగా బీసీ బిడ్డలు ప్రతి ఒక్కరూ చైతన్యం కావాలి. వాళ్ళ యొక్క అగ్రకులాలకు మనం కోటల కాడ కట్టలు పట్టుకొని నిలబడేది కాదు, మన యొక్క హక్కుల కోసం పోరాడాలి. వాళ్ళ యొక్క గుండెలలో గురిబంధింపాలంటే ఈరోజు అగ్రకులాల యొక్క వ్యతిరేకతను మనం పోరాడాలి. వాళ్ళు ఏం చేస్తున్నారనేది కూడా మనం చైతన్యం అవ్వాలి, అవగాహన తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఒక రెడ్డి జాగృతి అని, మాధవరెడ్డి అనే పర్సన్, ఆయన కోర్టుకు వెళ్తే ఈరోజు 42% మన తెలంగాణలో ఉండే బీసీ బిడ్డలు ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మన హక్కులను ఈరోజు కాలదాసిన ఒక రెడ్డి జాగృతి నియంత్రిస్తుంది. అదే విధంగా ఉండే మిగతా పార్టీల్లో ఉండే వాళ్ళు అగ్రకులాలు నిర్ణయిస్తున్నారు. మన పరిస్థితి మనం ఆలోచించాలి, మనం చైతన్యం అవ్వాలి. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉండే విద్యార్థులు, అన్ని యూనివర్సిటీలో ఉండే విద్యార్థులు చైతన్యం అవ్వాలి. చైతన్యం అయ్యి బీజేపీ పార్టీ యొక్క ఢిల్లీని కూల్చాలి. ఢిల్లీని కూల్చబోయేది మనం కేవలం బీసీ బిడ్డలమే. ఈ యొక్క నియంత్రణలను, అగ్రకులాలను వ్యతిరేకించాలి, వ్యతిరేకించి పోరాడాలని చెప్పేసి మనవి చేస్తున్నాం.